కాపురం క్రేజీ కాపురం. ఐషో 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 ఏమైంది? అర్థాంతరంగా హైదరాబాద్ కి సునామీ వస్తున్నట్లు అలా అరుస్తున్నా? సునామీ కంటే ప్రమాదకరమైన వ్యక్తి మన ఇంటికి రాబోతున్నారు. మా బామ్మ సూర్యకాంతం అండి. ఆవిడ పోయి చాలా కాలం అయిందిగా. వచ్చేది చచ్చిపోయిన మా బామ్మ కాదే, మా దూర బంధువు, వరుసకి నాకు బామ్మ. ఆవిడ మా వేలు విడిచినమ్మా. ఏం విడిచినా? ఏయ్, ఇడవటాలు వేసుకోవడాలు కాదురా, వినేవాళ్ళు భూత్ అనుకుంటారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాబోతున్న మా బామ్మ చాలా పాతకాలపు మనిషి. ఆవిడ వయసుతో పాటు పైత్యం కూడా కొంచెం ఎక్కువే. ఆవిడకి ఇష్టం లేని పనులు చేసినా, ఆవిడకి ఇష్టం వచ్చినట్టు లేకపోయినా వరుసలు కూడా చూడకుండా చెతక బాధేస్తుంది. అందుకని మీరందరూ మా బామ్మ దగ్గర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. బీ కేర్ఫుల్. ఎవరమ్మా మనకు తెలియని ఆ దూర బంధువు? ఆ బంధువు దూరం అని చెప్పా కదా, దగ్గరకు వస్తే గాని మనకు తెలీదు. ఎంత? మీటర్ మీద 100 ఇవ్వండి. ఏ మీటర్ కింద నుంచి ఇస్తే తీసుకోవా? ముందు మీరు డబ్బులు ఇస్తే ఎలాగైనా తీసుకుంటాను. ఏంటి ఎలా ఇచ్చినా? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి, విసిగించుకుంటా ఇవ్వమ్మా. సరే. ఏంటిది చింపించారు? నువ్వేగా ఎలా ఇచ్చినా తీసుకుంటానన్నావు. నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాం గానీ ముందు నా డబ్బులు నాకు ఇచ్చే. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు నువ్వుసారి, వెనక నుంచోసారి, చింపొకసారి. ఎన్నిసార్లు ఇస్తారా డబ్బులు? ముసల్దాన్ని మోసం చేస్తావరా? ముచ్చు మొహవాడా, నీలాంటి ఎదవాళ్ళని నేను ఎంతమందిని చూడలేదురా. నిన్ను ఎరా నన్నే మోసం చేయాలని చూస్తావా? ఎందుకే కొడతావు? ఎరా మీకు దండం పెడతారా? సినిమాలో మనుషులు కనిపించకుండా మాటలు అనిపిస్తున్నట్టు ఇందాక నుంచి కేకలు అనిపిస్తున్నాయి గాని మనుషులు కనిపించట్లేదేంటో. వచ్చింది అభి బామ్మ కాదు కదా? పంప తీసి సాకున్నారేమో. దేనికిరా? మనిషి కనపడగల ఉండడానికి. ఏంట్రా పంచా? అబ్బే నేను ఫ్యాంటీ షర్ట్ వేసుకున్నానే. పగిలిపోద్ది, చూసుకుని తిను. చేతులు కొంప తీసి మా బామ్మగారు వచ్చేసిందా? చూద్దాం పదండి. ఎందుకే వాడిని కొడతావు? నువ్వు ముసల్దాను ఐరన్ లేడు అమ్మా. నువ్వు నేను మాట్లాడతాను. బాబు నీకు ఎంత చెప్పు, నేను ఇస్తాను. మీరు వద్దు, మీ డబ్బులు వద్దు బాబా. బతికుంటే ఆటోలకి పంచర్లు వేసుకుంటూ బతుకుతాను. నన్ను వదిలేండి బాబు. అమ్మో లోపలికి చంపేస్తాను ఏమనుకున్నావు? గంట లేని గుడన్నా, క్రమశిక్షణ లేని ఇల్లన్నా, పద్ధతులు తెలియని మనుషులన్నా నాకు చిరాకు. మీ మాటలకి మనసులో ఉన్న ఆలోచనలకి అస్సలు పొంతం లేదు. నీకెలా తెలుసు? తెలిసింది చెప్పడం నీకలవాటు, తెలిసేలా చెయ్యడం నాకలవాటు. అంటే ఈ రోజు నుంచి మీరే చూస్తారుగా. ఊరు మారితే ఉండే ఇల్లు మారాలి, తినే ఫుడ్ మారాలి, అంతేగాని బ్లడ్ మారకూడదు. మన పద్ధతుల్ని మర్చిపోకూడదురా. మనం నీ గురించేరా? పద్ధతిగా చీర కట్టుకోవాల్సిన నీ పెళ్ళాం చుడిదారు వేసుకుని తిరుగుతోంది. బడికెళ్ళి చదువుకోవాల్సిన వీడు ఇంట్లో కూర్చుని గొన్నెలుగులా తింటున్నాడు. అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాల్సింది పోయి మనింటికి ఇల్లరికం వచ్చున్నారు వీళ్ళు.
పని చేయడానికి వచ్చింది వయ్యారంగా సోకులు చేసుకుంటుంది ఈ పని మనిషి. వీళ్ళందరి గురించి ఏం మాట్లాడినా లాభం లేదు. రేపటి నుంచి నేనే దగ్గరుండి వీళ్ళందరికీ మన పద్ధతుల్ని సాంప్రదాయాల్ని నేర్పాల్సిందే. పదరా మనవడా. దూరపు చుట్టం అంటే 2 రోజులు ఉండి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఈ ముసల్ది మన పాలిట మృత్యు దేవత అయ్యేటట్టుంది. ఎరా పండగదా, తెల్లవారుజామున 3 అయినా ఇంకా పందిలా పడుకుంటావా? నిద్రపోకుండా చెరువులో చేపలు పట్టుకుంటారా? ఏంట్రా మాట్లాడుతున్నావ్? నా మీద సెటైరా? సైకిల్ టైర్ కూడా కాదండి. నన్ను వదిలేస్తే నేను చక్కగా పడుకుంటా. పొద్దునే లేచి టిఫిన్ కూడా తినాలి. ఏంటి? లేరా లేరా లే లే, లేచి యోగాలు చెయ్యి. యోగానా? నేను ఎప్పుడు తినలేదే. ఏ షాప్ లో దొరుకుతుంది బామ్మా? ఇస్తానుగా, టేస్ట్ ఉంటుందా? నువ్వే చూస్తావుగా. లేరా పద పద. రెడీ 1 2 3 అప్. ఆగలేకపోతున్నాను బామ్మ. చేతులు కిందకి తిప్పకూడదు, పైకెత్తో. లే, ఏంటో దున్నపోతున్న పడిపోయావు. లే 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 లేరా. ఏ మొత్తం లేవద్దు, అలా ఉండు. అలా ఉండాలి. బామ్మ, యోగా అంటే ఏదో స్వీట్ అనుకున్నా, కానీ నా ఫోటో దండపడే ప్రయత్నం అనుకోలేదు. అమ్మా మా నాయనే, నీ బాణపట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోవాలంటే రోజు ఇలా చెయ్యాల్సిందేరా. రోజునా? అమ్మా అయ్యో, నా చేత కూడా ఏ దిక్కుమాల ఆసనాలు వేయించేస్తుంది. అంటే ఎర్రి మొహం వేసుకుని చూస్తావేంట్రా? అబ్బా, బబ్లు, ట్రైన్ కోత పెట్టినట్టు అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా ఈ ప్లేటు దొంగేమిట్రా? ఆకలేసిందేమోనండి. అడుక్కుదని మనం. ఆపండి. మిమ్మల్ని అందరినీ నిద్ర లేపని చెప్పింది నేను. ఏ, మీకు నిద్ర రావడం లేదా? ఉదయం 5 అయినా పొద్దున్నే నిద్ర లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతారా? రేపటి నుంచి 5 గంటలకల్లా లేచి రెడీ అవ్వకపోతే అందరికి వాతలు పెడతాను. జాగ్రత్త. అంటే మగాళ్ళు పడుకోవచ్చుగా బామ్మా? మొహం పగిలిపో. చెప్పింది నీకు కూడా. అంటే ఇంత పొద్దున్నే అంటే హాట్ వాటర్ రాదు బామ్మగారు. ఆహా, హాట్ వాటర్ తో స్నానం చేస్తే 30 ఏళ్లకల్లా మొహం మీద ముడతలు వచ్చేసాయని ఇచ్చిదానా. అదే చన్నీళ్ళతో చేస్తే 70 ఏళ్ళొచ్చినా నాలాగా గ్లామర్ గా ఉంటారు. అన్నీళ్ళతో స్నానం చేస్తే పక్షవాతం వచ్చి సడన్ గా పోతామేమో బామ్మగారు. పోయినా పర్వాలేదు, ఇక్కడి నుంచి నేను చెప్పినట్టుగానే వినాలి. పదండి. ఇటు కాదు. అరే పద. సబ్బు అక్కడే. ఎటుకు పెళ్ళంది అక్కడ. నడు. నువ్వెక్కడికి? ఎక్కడికి? అది అటో వెళ్ళా. నువ్వు పైకెళ్ళి టెర్రస్ అంతా క్లీన్ చేయి. కాదు వెళ్ళా.
రే నువ్వేం చేస్తావురా నాతోరా బాత్రూమ్ క్లీన్ చేపిస్తాను. మనకేం చెప్పదులేండి, పక్కింటి వాళ్ళం కదా. అయినా సరే ఏదో ఒకటి కల్పించుకుందాం. బామ్మగారు పాల ప్యాకెట్లు తీసుకొస్తా. నేనండి సీతాపతిని, పక్కింటి వాడిని. ఆ? వీడేంటి ఎక్స్ట్రా ఫిట్టింగు? చెప్తా. అమ్మా పాలమ్మ పాలు. అమ్మా పాలు. ఇదేంటి బయటికి మనుషులు రావాల్సింది, పొగలొస్తున్నాయి. ఇంట్లో ఏమైనా కాలుతుందా లేక ఇల్లే కాలుతుందా? అమ్మో అందరం పిలవాలా? అక్కడ అక్కడ ఇక లాభం లేదు, ఫైర్ ఇంజన్ ఫోన్ చేయాల్సిందే. ముందు అంబులెన్స్ ఫోన్ చేయండి. దేనికి? ఇంత పెద్ద పొగలొస్తుంటే మొత్తాన్ని పోయినట్టే. అయితే ఫోన్ చేయాల్సింది పోలీసులకండి. పొద్దున్నే పోయారనుకోండి, పోయిన నెల పాల డబ్బులు కూడా తీసుకోలేదు. అదేంటండి ఇల్లు తగలబడిపోతుంటే మీరు తాపికి పూజలు చేసుకుంటున్నారు? తాపీగా ఏం కాదు, నిలబడే చేసుకుంటున్నాం. నువ్వు షాక్. నువ్వు చూసింది ఇల్లు తగలబడిన పొగ కాదు, మా బామ్మ వేసిన సాంబ్రాణి పొగ. ఒరే అబ్బాయి, ఆ, ఎంతకీ వీడెవడు? మాకు పాలు పోసేవాడు. మరి పాలు పేయకుండా ఆరాలు తీస్తాడేమిట్రా? కొడక వెళ్ళి పాలు తీసుకురాపా. ఏంటి అలా చూస్తున్నా? తిరుగు తులుసుకోడు చుట్టూ. కొట్టండి. రామ రామ సీతారామ రామ రామ సీతారామ. అమ్మా పాలు. రే ఈ పాలలో అన్ని నీళ్లు కలిపావు కదూ? చీచి అవసరం లేదు, అలాంటి పాడు బుద్ధి. నీళ్ళున్న క్యాన్ లో పాలు పితికాను. ఓరి ఎదవా, ఇంకోసారి ఇలా పాలు పితికావంటే నిన్ను బట్టకేసి రాస్తాను. ఏమనుకున్నావో? రేపటి నుంచి స్వచ్ఛమైన పాలు తీసుకురా. మా ఇంటి గేదె పాలే ఉంటాయండి, మీరు అడిగినవి ఉండవు. ఏదో ఒకటి తీసుకురా, పోరా పో. పదండి పదండి. అమ్మా ఒక్క పూటకి ఒళ్ళు హోనం అయిపోయిందంటే ఫ్యూచర్ లో గ్యారంటీగా నరకానికి నాంది పలకపోతున్నావే. నాంది కాదు, అబ్బా, మనమే నరకానికి పోయేటట్టున్నాం. రెండు ఒకటే కదా అమ్మాయి. అదేలాగండి? ఇప్పుడు ఒకటి ముందు ఒకటి ఉన్నా, ఒకటి తర్వాత ఒకటి ఉన్నా 11 కదా. సీతాపతి గారు, ఆల్రెడీ అందరం బాగా కాలున్నాం. లాజిక్ లో మాట్లాడి అందరినీ ఇంకా ఇరిటేట్ చేయకండి మీరు. అలా ప్రతిదానికి అరవకు బబ్బులు. అసలే హార్ట్ పేషెంట్ని. ఈ అరుపుకి ఇది ఆగిపోయిందంటే అర్ధాయిస్తూనే పోతా. బయట ముసలు చేసే చూసారంటే అర్ధాయిస్తో కాదు, అర్ధాంతరగానే పోతారు. అంత పని ఏం చేస్తున్నారా? మీరండి చూపిస్తా. రండి. ఒసే, ఆపా. బామ్మా ఏం చేస్తున్నావే? వంటరా? వంట లోపల గ్యాస్ ఉండగా బయట భోగిమంటేంటే? గ్యాస్ మీద వండితే మన ఒంట్లో గ్యాస్ వస్తుందే తప్ప ఉపయోగం ఏమీ లేదురా. అదే కట్టెల పొయ్యి మీద వండింది తిన్నావనుకో గొండ్రాయిలాగా గట్టిగా ఉంటాం. ఇప్పటికే నా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. మళ్ళీ ఈ గుండ్రా ఎందుకులే బామ్మగారు? పొద్దు నువ్వు సాంబ్రాణి పొగ వేసినందుకే బయట జనాలందరూ మన ఇల్లు తగలబడిపోయింది అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు దీంట్లో వచ్చే పొగ చూశారనుకో కాలనీ మొత్తం మనం తగలబెట్టేస్తున్నామని మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారే. ఎవ్వరేం చెప్పినా నేను వినన్రా. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. ఆల్రెడీ నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది బామ్మగారు. ఏదో కౌంటర్లు వేసావనుకో ఆధార్ కార్డులో నీ పేరు లేకుండా చేస్తాను. బబ్బులు
ఈ ముసల్దాని దెబ్బకి 3 ఏళ్ళు బతకాల్సిన వాడిని 3 ఏళ్లలోనే పోయేట్టున్నానయ్యా. నేనైతే 3 రోజులకే పోయేట్టున్నాను అంకుల్. నువ్వేమిటమ్మా తాపిగా కూర్చుని పుస్తకం చదువుతున్నావు? తాపీగా ఏం కాదులేండి, సోఫాలో కూర్చున్నట్టు కూర్చున్నానంతే. ఈ ఎదవ పంచులకు ఏం తక్కువ లేదు. ఎవరా ఏం చేస్తున్నారు? అబ్బే ఏమీ లేదు బామ్మగారు. బామ్మగారు బాగా పనిచేసి అలిసిపోయి ఉంటారు కదా, వెళ్ళి సాయం చేయొచ్చు కదా అని ఈ అమ్మాయితో అంటున్నాను. ఇదిగో ఎంతలో మీరు రానే వచ్చారు. ఏమ్మా అంతే కదా? నాకేమీ సాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ క్షణం నుంచి ఈ ఇంటి పనంతా మీరే చెయ్యాలి. అంటే నేను కూడానా బామ్మగారు? సమయం సందర్భం లేకుండా ఈ ఇంటి మీద పడి మెక్కుతున్నావు కదా, ఈ ఇంటి పనుల్లో నీకు కూడా వాటా ఉంది. నేను వెళ్ళొస్తాను బామ్మగారు. ఇదిగో అమ్మాయి ఇల్లంతా శుభ్రం చేసి నీట్ గా అడ్డు పెట్టండి, ఈ లోపల వచ్చేస్తాను. ఏయ్, కాలు బయట పెట్టావంటే నువ్వు తాగే కాఫీలో ఎండ్రిని కలిపి మరీ చంపేస్తాను. ఇంటి పని చేయడానికి పని మనుషులు ఉన్నారు కదా బామ్మగారు. పని చేయని మనుషులు మీరు కూడా ఉన్నారుగా. నా మనవడి కష్టాన్ని హాయిగా కూర్చుని తింటున్నారా? ఇప్పటికే ఈ ఇంటి నుంచి చాలా తీసుకున్నారు, అన్ని తిరిగి ఇచ్చేసేయాలి. ఇవి కాదు, పని రూపంలో, లేకపోతే లావయ్యి పోతారు. ఇది మహేష్ బాబు డైలాగ్ కదా. ఈ ఇల్లు ఎవరిదిరా? మా బావదే. మీ బావింట్లో నువ్వు ఉంటే తప్పులేదు గాని నేను మహేష్ బాబు డైలాగ్ చెప్తే తప్పొచ్చిందా? ఓహో, వెధవేషాలు వెయ్యకుండా వెళ్ళి ఇంటి పని చేస్తారా, లేకపోతే అట్ల గడ కాల్చమంటారా? ఇప్పుడు అవి ఇవి కాల్చడం ఎందుకులే బామ్మగారు, మేమే వెళ్ళి ఏదో పని చేసుకుంటాం. బాబులు నాకు కూడా ఏదైనా చిన్న పని చెప్పు, చేస్తాను. ఏదో పని చేయాలి కదా బబ్బులు. అమ్మా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, ఆటో ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తాం. ఏదో ఒక రోజు మమ్మల్ని చూడాలి అంటే ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి, లేదంటే జీవితాంతం మీరు మమ్మల్ని ఫోటోలో చూడాలంటే. అత్తయ్య గారు, మా బామ్మ మాటలే పట్టించుకోకండి. బామ్మతో నేను మాట్లాడతాను, ప్లీజ్ మీరు ఉండండి. రేయ్! ఏంట్రా అందరూ కలిసి బేవర్స్ మీటింగ్ పెట్టారు? మీటింగ్ కాదు బామ్మగారు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానా పోతారా అని. అదే బామ్మ, నువ్వు మేడపైకి ఎప్పుడు వెళ్తావా అని. ఇప్పుడేగా మేడం నుంచి వచ్చింది, అయినా దేనికిరా? అంటే మీరు ఒంటరిగా యోగా చేస్తారంట కదా, చూసి నేర్చుకుందామని. మీకు పని చేయడమే చేత కాదు, యోగా చేయడం ఏం చేతనవుతుంది? నేను అదే చెప్తున్నా. రా బామ్మ, మనం వెళ్తే మాట్లాడుకుందాం. ఈ పద అడిగి అడిగిగో. మా వల్ల కాదండి, ఈ టార్చర్ మేము భరించలేం. అందరం కలిసి కాశీకి పోతాం. రిజర్వేషన్ చేయించావా? మధ్యలో అడ్డొచ్చావంటే రేషన్ కార్డుతో ఊరేసి చంపేస్తా. నేను ఎక్కడ మధ్యలో వచ్చా, ఎక్కడైనా కూర్చున్నా. చిరాగ్గా ఉంటే నువ్వేంట్రా? సైకిల్ టైర్
టైర్ కిందేసి తొక్కి సెప్టిక్ ట్యాంక్ లో పడేసి తొక్కపడేస్తాను. ఏమనుకున్నావో? ఎందుకే బాబు కూడా అల్లుడు గారు, ఇప్పటి వరకు మీ గురించి నా కూతురు గురించి ఆలోచించేసి ఎంత కష్టమైనా భరించాను. ఇక నా వల్ల కాదు బాబు. అదిగా అత్తయ్య గారు, మా బామ్మ రాక రాక మా ఇంటికి వచ్చింది. ఇప్పుడే వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడే ఎవరు వెళ్ళమన్నారు అభి? ఓ గంట ఆగి వెళ్ళమనండి. ఏంటే పంచా కాదు సారీ, పూరి అనుకున్నాలే. సీరియస్ గా చెప్తున్నాను. ఉంటే ఇంట్లో ఆవిడైనా ఉండాలి, లేదంటే మేమైనా ఉండాలి. బాగా ఆలోచించుకుని రేపట్లోగా మీ నిర్ణయం చెప్పండి. ఆయుషు అది నేను మళ్ళీ ముసలిది వచ్చేస్తుంది. ఆయుషు డార్లింగ్. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది ఐషో? రోజు ఇల్లు ఉంటే ఎంత బాగుండో. బామా సూపర్. ఐషో బామ్మ ఎక్కడుంది? మా అందరికి టైం టేబుల్ వేసి మరీ పనులు అప్పగించిందిగా మీ బామ్మ. ఎక్కడుందో? అవునా, ఇల్లంతా వెతికానే ఎక్కడా కనిపించలేదు. బామా కనిపించడం లేదా? కనిపించట్లేదా? 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 ఏంటి కనిపించట్లేదా? ఆగండి, కనిపించట్లేదా? అంతెందుకు, ఎవరో ఒకరు చెప్పచ్చుగా. వెళ్ళిపోయిందన్న ఆనందం సాధారణంగా చెప్పకుండా అలా వెళ్ళిపోతే. రాత్రి మనం మాట్లాడుకుంది విందేమో. అంతేనంటావు ఐషు? చా, అనవసరంగా బామ్మని బాధ పెట్టాంగా. ఇప్పుడు వెళ్ళిపోయాను చూడు. అయితే అయింది లేవా, దరిద్రం వదిలిపోయింది. కూతురు తినచ్చు. గుడికి తీసుకెళ్ళరానంటే ఊరంతా చెప్పి గొడ్ల గుబ్బలాగా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలేస్తావా? జాలి వెధవా. ఏమనుకున్నావురా ఈ బామ్మంటే? వచ్చేసింది బాబు. చెప్పు. అమ్మో బామ్మ వస్తుంది. జై బామ్మ. అయితే బామ్మ ఎంట్రీ కరెక్టే.